హాయ్ స్టూడెంట్స్, ఎన్ఎంఎంఎస్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఇందులో మనకి కొన్ని లాజికల్ సమ్స్ అంటే ఇవి తార్కిక సంబంధమైనటువంటి కొన్ని సమ్స్ ఇస్తుంటారు. ఇవి చూడండి. ఫస్ట్ సమ్ 9, 36, 18, 4, 25, 10, 16, 49 క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది, ఇదే సీక్వెన్స్లో ఇదే విధంగా ఇది ఏ రూల్ అయితే ఫాలో అయిందో అదే రూల్తో మనం చేసినట్లయితే ఈ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఎంత నెంబర్ ఉంటుందో మనం యూ హావ్ టు ఫైండ్ అవుట్. ఓకే, నౌ చూద్దాం. 936 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 45, కానీ 18 వచ్చింది. ఇది ఎడిషన్ కాదు. కొన్ని సబ్ట్రాక్షన్ చూద్దామన్నా 36లోంచి 9 తీసేస్తే 27. సో ఇది కూడా రాంగ్. అంటే మైనస్ కాదు, సబ్ట్రాక్షన్ కాదు. మరి ఏంటి ఇక్కడ ఏ లాజిక్ ఫాలో అయ్యారు అంటే ఇక్కడ చూసినట్టయితే ఎస్. ఒకసారి గమనించండి. 9కి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంత? 6. అంటే 3 6 ఆర్ 18. 3 6 ఆర్ 18. ఇన్ ద సేమ్ వే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 5. ఈ 2 5s ఆర్ 10. అంటే ఇన్ ద సేమ్ వే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 16. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 7 28. The correct answer is 28. ఓకే, నౌ సెకండ్ సమ్ చూడండి ఒకసారి. మనం సెకండ్ సమ్ అబ్జర్వ్ చేసినట్లయితే 6 9 12 3 వచ్చింది. ఇక్కడ 16 24 32. ఇక్కడ కింద బాటంలో వేసినటువంటి నెంబరు 8. 14 21 28. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏది మనం చేసినట్లయితే 3 వస్తుంది. చూడండి ఒకసారి. 6 9 యాడ్ చేయండి. 6 9 15. 15 ప్లస్ 12 27. కానీ ఇక్కడ 3 ఉంది. చూద్దాం నెక్స్ట్. ఇది 16 24 40 72. 72 అయితే 8 ఉంది. కాబట్టి ఇవి యాడ్ చేయడం ద్వారా ఏమి రావట్లేదు. ఇంకొక లాజిక్ చూద్దాం. 6 9 ఈ రెండు యాడ్ చేద్దాం. 15. 16 ప్లస్ 9 15. ఓకే, నౌ ఈ 15 నుంచి ఈ రిమైనింగ్ 12 ఉంది కదా, ఈ 12 మైనస్ చేసినట్లయితే 3 వస్తుంది. ఎస్, ఇది 3 వస్తుంది. 6 9 15. 15 నుంచి 12 తీసినట్లయితే 3 వస్తుంది. ఇదే విధంగా ఫస్ట్ 2 యాడ్ చేసి వచ్చిన దాంట్లోంచి వచ్చిన నెంబర్ నుంచి 32 తీసినట్లయితే మనకి 8 వస్తుందో లేదో చెక్ చేద్దాం. 16 24 ఎంత? 16 ప్లస్ 24 40. 40లోంచి 32 తీస్తే 8. ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ప్రొసీజర్. కాబట్టి మనం దీన్ని బట్టి మనం నెక్స్ట్ సమ్ కూడా చేద్దాం. 14 ప్లస్ 21. 14 ప్లస్ 21 ఎంత? 14 ప్లస్ 21 35. 35లోంచి 28 తీసేయండి. ఎస్, ఎంత? 7. సో ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అంటే ఇక్కడ 7 ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ మనం పెట్టాల్సి ఉంటుంది. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ సమ్. నెక్స్ట్ సమ్ చూడండి ఒకసారి. నెక్స్ట్ సమ్ చూసినట్లయితే ఎస్, థర్డ్ సమ్ 12 8 80 వచ్చింది. అంటే ఇక్కడ 12 8 కలిపినట్లయితే 20 రావాలి. కానీ ఇదేమి ఎడిషన్ ఏం కాదు. ఇది 16 7 207 వచ్చింది. ఇంకా పెద్ద నెంబర్ వస్తుంది. 25 21 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంటి, ఏ విధంగా ఇక్కడ నెంబర్ 18 అనేది ఫామ్ అయింది మనం యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే, నా చూద్దాం ఎలా ఫామ్ అయింది. ఒకసారి ఎడిషన్ చేద్దాం, ఒకసారి సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకే, 12 ఇంటూ 12 ప్లస్ 8 ఎంత? 20. 12 మైనస్ 8 ఎంత? 4. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసినట్లయితే
20 into 4 80. ఎస్, ఈ విధంగా 80 వచ్చింది. సెకండ్ పార్ట్ కూడా చూసినట్లయితే 16 7 ఎంత కలిపితే యాడ్ చేస్తే 23. 16 మైనస్ 7 తీసేసినట్లయితే 9. ఈ రెండు ఒకసారి మల్టిప్లై చేసినట్లయితే 9 3s are 27, 2 ఉంది, 9 2s are 18, 18 to 20, 207. ఎస్, ఎగ్జాక్ట్లీ 207 వచ్చింది. సేమ్ అదే విధంగా మన థర్డ్ కూడా మనం మనం చేసినట్లయితే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, 25 ఒకసారి ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి, ఒకసారి సబ్ట్రాక్షన్ చేయాలి. ఎడిషన్ చేస్తే 46, సబ్ట్రాక్షన్ చేస్తే 4. 4తో మల్టిప్లై చేయండి. 46 into 4, 6 4s are 24, 4 4s are 16. 16 ప్లస్ ఇక్కడ పక్కన 2 ఉంది, is 18. 184. 184 ఆప్షన్ ఉందా చూడండి, ఎగ్జాక్ట్లీ ఉంది. ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, 184. Okay children, now practice the fourth sum and fifth sum. Okay, what is the fourth sum? 27 54 9, 42 84 14, question mark and 42 7. So you have to find out the number that is in the place of question mark. Okay, now fifth sum, 12 18 36, 16 32 48, 36 18 27 question mark. Okay, now you have to practice these two sums and post the answer in the comment box. Thank you.